మహానాయకురాలు చాకలి ఐలమ్మ రైతాంగ పోరాటంలో భాగంగా అప్పుడున్నటువంటి నైజాం సర్కార్ను ఎదిరించి నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడినటువంటి వీర వనిత. మరి ఆ మహనీయ గారి యొక్క జయంతి ధర్మపురి శాసనసభ ప్రభుత్వ గృహంగా అధికారపరంగా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు చేసిన సేవలు మరవలేదని చెప్పేసి మన యావత్ తెలంగాణ రాష్ట్ర స్థాయిగా తెలంగాణ పోరాటంలో వీరనారిగా విరోచితంగా పోరాడినటువంటి మహనీయురాలు. మరి ఆ మహనీయురాల యొక్క గొప్ప ఆశయమే ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక గొప్పగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సందర్భంలో మరి ఈరోజు నైజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనిత ఏంటి మన ధర్మపురి శాసనసభ ప్రభుత్వం నివాసంలో అధికారపరంగా వారి ఏంటి కార్యక్రమాలు వేడుకలో ఘనంగా వారికి నివాళులు అర్పించుకుంటూ వారు చేసిన సేవలు గుర్తు తెచ్చుకుంటూ రాబోయే రోజుల్లో ఏదైతే గత రాష్ట్రంలో ఉన్నటువంటి 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలకు ఆలోచన చేయాలి. ఈరోజు మహిళా యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ పోటీలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే రాష్ట్రంలోని అన్ని వర్గాల యొక్క వారి యొక్క గొప్ప దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ అదేవిధంగా నైజాం సర్కారును మీద పోరాటం చేసినటువంటి మహిళ ఆ చాకలి ఐలమ్మ పేరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ అనే విశ్వవిద్యాలయం నామకరణం చేయడం జరిగింది. అంటే ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే విధంగా ఆ చాకలి ఐలమ్మ మహనీయుల యొక్క ఆశయాలు ముందుకు వెళ్తామని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.